చందమామ కథ. అనుకోని అదృష్టం. రాతిపల్లి అనే గ్రామంలో వీరయ్య అనే పరమలోభి ఒకడుండేవాడు. ఆయనకు స్వయంగా సెంటు పొలం లేకపోయినా భార్య తాలూకు ఆస్తి ఆయన స్వాధీనంలోకి వచ్చింది. మదుపు పెట్టి అభివృద్ధి చేసుకుంటే అది మంచి రాబడి తీసుకురాగల ఆస్తే. కానీ వీరయ్య పరమలోభి కావటం చేత డబ్బు ఖర్చు పెట్టేవాడు కాడు. చక్కని లోగిలి ఉన్నది, కానీ దానికి ఏనాడు వెళ్ళ వేయించటం కానీ మరమ్మతు చేయించటం కానీ లేదు. రాను రాను అది దయ్యాల కొంపలాగా కనబడసాగింది. ఏళ్ల తరబడి పెంకులు తిరగవేయని కారణం చేత ఇల్లు చాలా చోట్ల కురిసేది. ఇంటిని ఆనుకొని అతి విశాలమైన దొడ్డి ఉంది. కానీ ఆ దొడ్డికి కంచె సరిగ్గా లేని కారణం చేత ఊళ్ళో ఉండే పందులు, కోళ్ళు విచ్చలవిడిగా ఆ దొడ్డిలో సంచరించేవి. కాయగూరల మల్లు అవి వేస్తే వాటిని పూర్తిగా ధ్వంసం చేసేవి. వీరయ్య దగ్గర రాముడని ఒక నౌకరుండేవాడు. వాడు తన యజమానిని ఎన్నోసార్లు బతిమాలాడు. కాస్త ఆ కంచె బాగు చేయండి, ఎన్నో రూపాయల కూరగాయలు పండించుదాం, ఏడాది పొడుగునా హాయిగా ఇంటిల్లిపాది తినవచ్చు అని. దానికి వీరయ్య, ఏడ్చినట్టే ఉంది లేరా, మీ పొదుపు నాకు తెలుసు, నా చేత 10 రూపాయలు ఖర్చు చేయించి 3 రూపాయలు రాబడతారు, కూరలు లేకపోతే జరగదా అనేవాడు. వీరయ్య లోభి కావటమే కాక పిసినిగొట్టు కూడాను. ఎంత డబ్బు వచ్చినా దాచేవాడే తప్ప చూస్తూ చూస్తూ కానీ ఖర్చు చేసేవాడు కాడు. తాను అతుకుల బొంతలు కట్టుకు తిరగటమే కాక తన భార్యను కూడా దిష్టిబొమ్మలాగా ఉంచాడు. పండగకు పబ్బానికి అయినా ఒక కొత్త చీర కొనేవాడు కాడు. వీరయ్యకు 2 కొడుకులు, 2 కూతుళ్ళు ఉన్నారు. అందరూ అందమైన పిల్లలు, తెలివిగలవాళ్ళు. పెద్దవాడు రమణకు చదువు చక్కగా అబ్బింది. వాడు వైద్యం నేర్చుకుందామంటే వీరయ్య పడనివ్వలేదు. పోనీ వ్యవసాయం చేసుకుందామన్నా వ్యవసాయపు పనిముట్లకు తండ్రి డబ్బివ్వడు. రమణకు జీవితం మీద విరక్తి పుట్టి ఎవరితోనూ చెప్పకుండా ఒకరోజు ఏటో వెళ్ళిపోయాడు. రమణ తర్వాత ఆడపిల్ల సీత, చక్కని చుక్క. చేతులకు మట్టిగాజులైనా లేకపోయినా మాసికలు వేసిన పరికినీళ్ళు, ఓనీలు కట్టుకున్నా ఆ పిల్ల అందం దాగేది కాదు. పెళ్ళీడు వచ్చిన ఆ పిల్ల గతి మబ్బుచాటు చందమామలాగా అయింది. సీత తర్వాత రుక్మిణి అనే ఆడపిల్ల ఉన్నది. దానికి సంగీతం అంటే తగని ఇష్టం. కానీ వీరయ్య రుక్మిణికి సంగీతం చెప్పించటానికి ససేమిరా ఒప్పుకోలేదు. గోపి అందరికన్నా చిన్నవాడు. వాడింకా వీధిబడి చదువు చదువుతున్నాడు. వీరయ్య భార్య చాలా యోగ్యురాలు. ఆవిడ గనక వీరయ్యతో నెగ్గుకు వస్తున్నది కానీ మరొకరైతే ఏ నూతిలోనో గోతిలోనో దూకి ఉందురు. ఆవిడ ఓర్పు వర్ణనాతీతం. ఇంటి ఖర్చుకు గాను ఉంచుకున్న వెన్న, నెయ్యి మిగిల్చి చాటుగా అమ్మి ఆ వచ్చిన డబ్బుతో పిల్లలకు ఏదైనా పిండి వంటలు చేసి పెట్టడమో, ఆడపిల్లలకు కావలసిన బట్టలు కొనటమో చేస్తూ ఉండేది. వీరయ్య కుటుంబానికి నిజమైన మగదిక్కు రాముడు. వాడు తెలివిగలవాడు, సమర్థుడును. ఎక్కడికి పోయి పని చేసుకున్నా వాడికి ఇంతకన్నా బాగానే జరుగుబాటు అవుతుంది. అయితే వాడు వీరయ్య భార్యను చూసి, పిల్లలను చూసి ఉండిపోయాడు. తాను వెళ్ళిపోయిన మర్నాడు వాళ్ళ పాటలు కుక్కలు నక్కలు కూడా పడవని వాడికి తెలుసు. అదీగాక వాడు సీతను ప్రేమించాడు. సీత కూడా వాడిపై పంచప్రాణాలు పెట్టుకున్నట్లుగా కనబడింది. ఉన్న ఆస్తిని బాగు చేసుకునే నేర్పైతే వీరయ్యకు లేదు గాని ఏదో మాయోపాయం చేసి ఇతరుల సొత్తు కాజేసే వైనాలు బాగా తెలుసు. ఒక ఏడు వాగుకు వరదలు వచ్చి పక్క గ్రామం కొట్టుకుపోతే వీరయ్య అక్కడికి వెళ్ళి వరదలో కొట్టుకు వచ్చే కర్ర సామాన్లు, కోళ్ళు, గొర్రెలు పట్టుకొని తన ఇంటికి తెచ్చుకున్నాడు. తాను చేసే పాపిష్టి పనులలో సహాయపడేటందుకు ఆయన రాముణ్ణి కూడా వెంట తీసుకుపోయేవాడు. అలా వెళ్ళటం రాముడికి చాలా కష్టంగా ఉండేది. కానీ యజమాని చెప్పినట్టు చేయక వాడికి తప్పేది కాదు. ఒకనాడు వీరయ్య రాముడితో, ఒరే రాముడు, నిచ్చెన పట్టుకురా, మనం గుడికి పోవాలి అన్నాడు. రాముడు ఆశ్చర్యంతో, గుడికి నిచ్చెన దేనికి అన్నాడు. ధ్వజస్తంభం పైన పెద్ద తేనె పట్టు పట్టింది, తెచ్చుకుందాం, 3 వీసల తేనె ఉంటుంది, ఎందుకు పోనివ్వాలి అన్నాడు వీరయ్య. అది దేవుడి సొత్తు, మనకది వద్దు అన్నాడు రాముడు. దేవుడే మన సొత్తు, ఆ గుడి కట్టిన స్థలం ఎవరిదనుకున్నావు, మా మామగారి ముత్తాతది, అట్టే వాగక నిచ్చెన పట్టుకురా అన్నాడు వీరయ్య. ఇద్దరూ నిచ్చెనతో సహా గుడి దగ్గరికి వెళ్ళారు. వీరయ్య తన భుజం మీద ఉన్న గొంగలి తీసి రాముడికిస్తూ, ఇది కప్పుకొని వెళ్ళి ఈగలను తోలి ఈ కత్తితో తేనె పట్టు కోసుకుని చప్పున దిగిరా అన్నాడు. నేనెక్కనులేండి, అసలే ఇది పాతనిచ్చిన, పైగా మెట్లన్నీ పుచ్చి ఉన్నాయి
అన్నాడు రాముడు. వెధవ, తినటానికి తప్ప దేనికి పనికిరావు, నేనెక్కుతాను చూడు అంటూ వీరయ్య గొంగలి కప్పుకొని మెట్లెక్కాడు. ఆయన సమీపానికి వచ్చేసరికి తేనెటీగలు జుయ్యమని తేనెపట్టు నుంచి మేఘంలాగా లేచి వీరయ్యను చుట్టుముట్టేశాయి. ఆయన ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కొన్ని ఈగలు గొంగలిలో దూరి చేతులు ముఖము కుట్టాయి. వీరయ్య 2 మెట్లు దిగి అంతలో కాలు జారి ఆ ఎత్తు నుంచి కింద పడిపోయాడు. వీరయ్య తల కింద ఉన్న రాతి నేలకు బలంగా తగిలి బద్దలై నెత్తురు కారసాగింది. ఆయన చచ్చాడని రాముడు అనుకున్నాడు. వాడు ఆయనను అట్లాగే తీసుకుపోయి ఇంట్లో మంచం మీద పడుకోబెట్టాడు. వీరయ్య చావలేదు. వైద్యుడు వచ్చి కట్టుకట్టాడు. 2 వారాలలో తలగాయం మానింది. కానీ వీరయ్య బుర్ర పూర్తిగా చెడింది. ఆయనకు మాట పడిపోయింది. ఎవరినీ గుర్తించలేడు. ఒక్క రాముణ్ణి చూడగానే బెదిరినట్టు అయ్యేవాడు. ఇప్పుడు ఇంటి పెత్తనం రాముడి చేతిలోకి వచ్చేసింది. వాడు వీరయ్య పెద్ద కొడుకు రమణ బస్తీలో ఉన్నట్టు తెలుసుకొని ఇంటికి పిలిపించి, బాబు, నువ్వు వైద్యం నేర్చుకోవాలంటే నేర్చుకో, నీకిప్పుడు అభ్యంతరం చెప్పేవాళ్ళు లేరు అన్నాడు. వీరయ్య ఎన్నో ఏళ్లుగా కూడబెట్టిన డబ్బు తన చేతికి రాగానే రాముడు ముందు దొడ్డి కంచె చక్కగా అమర్చి కూరగాయలు పండించాడు. పొలాలకు ఎరువు తోలించాడు. ఇంటికి సున్నం వేయించాడు. పెంకు తిరగవేయించాడు. చెడిపోయిన దర్వాజాలు కిటికీలు మరమ్మతు చేయించాడు. ఇంతకాలానికి వీరయ్య ఇల్లు దొడ్డి కలకలలాడసాగాయి. పశువులకు కోళ్లకు కొట్టాలు ఏర్పడ్డాయి. ఎవరూ ఒళ్ళు దాచుకునేటందుకు లేదు. ఇంట్లో అందరి చేత రాముడు పనులు చేయించేవాడు. అందరినీ మించి వాడు శ్రమపడ్డాడు. ఆఖరుకు వీరయ్య కూడా పనిచేశాడు. రాముడు చెయ్యమంటే చాలు వీరయ్య ఎంత కష్టమైన పనైనా చేసేవాడు. రాముడు పెట్టిన ఖర్చు 2 ఏళ్లలో తిరిగి వచ్చింది. రాబడి బాగా పెరిగింది. ఇప్పుడు అందరి వంటిన మంచి బట్టలున్నాయి. ఆడపిల్లల వంటి మీద నగలు కూడా ఉన్నాయి. ఇంతకాలానికి వాళ్ళు చూడటానికి మర్యాద అయిన మనుషులలాగా ఉన్నారు. రుక్మిణి సంగీతం నేర్చుకుంటున్నది. ఆ పిల్ల గొంతు చాలా మంచిది. వీరయ్య భార్య తన పెద్ద కూతురు మనస్సు గ్రహించి, నాయనా రాముడు, సీత పెళ్లి మాటేమిటి? 18 ఏళ్ళు నిండుతాయి. ఇంకెక్కడికో పోవటం దేనికి? మీ ఇద్దరికీ ముడేద్దామని ఉంది అన్నది. రాముడు సరేనన్నాడు. ఇద్దరికి పెళ్లి అయింది. మరుసటి సంవత్సరానికి సీత ఒక మగబిడ్డను కన్నది. ఇంకో 7 గడిచింది. రమణ వైద్యుడిగా పనిచేయసాగాడు. రుక్మిణి పాటలో ప్రయోజకురాలవుతున్నది. గోపి చదువు కూడా బాగా సాగుతున్నది. వీరయ్యకు మాట పడిపోయి 4 ఏళ్ళయింది. పొలం పని అంతా అయిపోయింది గాని పొలాన గడ్డి మోపులు ఉండిపోయాయి. వాటిని ఇంటికి చేరుద్దామని రాముడు బండి కట్టుకొని వీరయ్యను వెంట పెట్టుకుని బయలుదేరాడు. రాముడితో పాటు వీరయ్య కూడా గడ్డి మోపులు ఎత్తి బండిపై వేశాడు. ఆఖరుసారి బండి ఇల్లు చేరేటప్పటికీ సూర్యాస్తమయం కావచ్చింది. బండి నించగా ఇంకా గడ్డి మిగిలిపోయేటట్టు కనిపించింది. దానికోసం మళ్ళీ రావటం ఎందుకని రాముడు ఆ మిగిలిన గడ్డి కూడా బండిపై ఎత్తుగా వేసి కట్టి దానిపై వీరయ్యను ఎక్కమని బండి తోలుకుంటూ ఇంటికి వస్తున్నాడు. కర్మచాలక బండి చక్రం ఒకటి రాతి మీదకెక్కి బండి ఒరిగింది. ఆ ఒరగటంలో గడ్డిపైన కూర్చుని ఉన్న వీరయ్య తలక్రిందులుగా నేల మీద పడ్డాడు. ఈ సంగతి గ్రహించి వెంటనే రాముడు పగ్గాలులాగే ఎడ్లనాపి బండి దిగి వీరయ్య పడ్డ చోటికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఈసారి పడ్డప్పుడు కూడా వీరయ్య నెత్తి అడుచుకున్నది. ఆయన లేస్తూ, ఒరే రాముడు, ఈ తేనెటీగలు ఏం కుడుతున్నాయిరా అన్నాడు. 4 ఏళ్ల తర్వాత ఆయన మాట్లాడిన మొదటి మాటలు ఇవే. ఈ మధ్యకాలంలో ఏం జరిగినది ఆయనకు తెలియదు గాని మళ్ళీ మామూలు మనిషి మాత్రం అయ్యాడు. రాముడు ఆయనను కింది నుంచి లేవదీస్తూ, అది ఈనాటి మాట, అప్పుడే 4 ఏళ్ళు కాలా అన్నాడు. వీరయ్య రాముడికేసి వింతగా చూశాడు. రాముడు అర్థం లేకుండా మాట్లాడుతున్నాడని ఆయనకు తోచింది. కానీ మరుక్షణమే పరిసరాలు చూసి తాను పొరపాటు పడ్డట్టు తెలుసుకున్నాడు. ఎందుచేతనంటే గుడి, ధ్వజస్తంభము, గొంగలి, నిచ్చెన ఏమీ లేవు. తన ముందు గడ్డి బండి ఉంది. చుట్టూ పొలాలు. ఆయన రాముడికేసి పరిశీలనగా చూసి, ఒరే రాముడు, నువ్వు మారిపోయావురా అన్నాడు. 4 ఏళ్ళైతే మారను అన్నాడు రాముడు. ఆ 4 ఏళ్ళేమిటో వీరయ్యకు చచ్చినా అంతుబట్టలేదు. ఆయన బండికేసి చూసి, ఈ బండి ఎవరిదిరా అన్నాడు. మనదే అన్నాడు రాముడు. మనకు బండి లేదుగా అన్నాడు వీరయ్య. అందుకే కొన్నాం. బండి లేని వ్యవసాయం ఏం వ్యవసాయం?
ఈ గడ్డి అంతా ఎట్లా ఇల్లు చేర్చేట్టు అన్నాడు రాముడు. ఈ గడ్డి మనకేనా? ఎవరి దగ్గర కొన్నావేం అన్నాడు వీరయ్య. మన చేలోదే అన్నాడు రాముడు. ప్రశ్నలు వేసిన కొద్దీ అర్థం కాని సంగతులు, వీరయ్యకు భయం కలిగించే సంగతులు బయటపడుతున్నాయి. అందుకని ఆయన మాట్లాడకుండా తొట్టెలో ఎక్కాడు. బండి ఇంటి సమీపానికి వచ్చేసరికి వీరయ్య, ఆ లోగిలేవరిదిరా అన్నాడు. మనదే అన్నాడు రాముడు. ఇంట్లో ఎవరో చక్కగా పాడుతున్నారే, మన ఇంట్లో పాడేవాళ్ళెవరబ్బా అన్నాడు వీరయ్య ఆశ్చర్యంగా. మన రుక్మిణి 3 ఏళ్లుగా పాట నేర్చుకుంటున్నదిగా అన్నాడు రాముడు. ఇంతలో పిల్లవాణ్ణి ఎత్తుకొని సీత ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. ఎవరో గొప్పింటి వారి ఆడపడుచులా కనబడుతున్నది. ఆ అమ్మాయి ఎవర్రా అని అడిగాడు వీరయ్య తన పెద్ద కూతుర్ని గుర్తించక. మీ అమ్మాయి సీతే అన్నాడు రాముడు. సీత? ఛీ, పిల్లవాణ్ణి ఎత్తుకుంటే సీతెలా అవుతుందిరా అన్నాడు వీరయ్య. అన్నట్టు చెప్పటం మరిచాలేండి, నాకు సీతకు 2 ఏళ్ల క్రితం పెళ్ళయింది. వాడు మీ మనవడు అన్నాడు రాముడు. వీరయ్యకు కొంచెం కొంచెమే అర్థం కాసాగింది. కానీ మొదట్లో ఆయనకు ఈ మార్పు నచ్చలేదు. ఇల్లు దొడ్డి కలకలలాడటము, తన పిల్లలు ఖరీదైన బట్టలు కట్టుకోవటము, కొట్టం నిండా పశువులుండటము అంతా బాగానే ఉంది. కానీ ఈ బాగు కోసం ఎంత అప్పు చేశారో అని వీరయ్య దిగులు పడ్డాడు. ఒక్క కాని అప్పు చేయలేదు. దొడ్లో బంగారం పండుతున్నది, పొలాల్లో బంగారం పండుతున్నది, గొడ్లు సంపాదించి పెడుతున్నాయి. పెద్దబ్బాయి వైద్యుడు, అంతా రాబడే. అందరికీ కడుపు నిండా తిండి, ఒంటి నిండా బట్ట ఉంది. అందరము ఇలాగే బ్రతకవచ్చునని నేను ఏనాడో చెప్పా, మీరు వినిపించుకోలేదు. అన్నీ ఉండి అదృష్టం లేక మీ పిల్లలు అలగా పిల్లలల్లే ఉండవలసి వచ్చింది. ఇప్పుడు అదంతా మారిపోయింది అన్నాడు రాముడు. వీరయ్య మాట్లాడలేదు. వెనుకటిలాగా తన భార్య మీద, పిల్లల మీద దాష్టికం చేయటానికి కూడా ఆయనకు ధైర్యం చాలలేదు. బాగా బతుకుతున్న కారణం చేత గోపి దగ్గర నుంచి అందరూ గొప్పింటి వాళ్ళల్లే వీరయ్య కంటికి కనిపించారు. అందుచేత ఆయన పెత్తనం రాముడికే ఉండనిచ్చి అందరూ చెప్పినట్టు వినసాగాడు. కథ సమాప్తం.